స్టేట్ ఎలక్షన్ కమిషనర్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఫామ్ 6 ఇమీడియట్ గా స్టార్ట్ చేసుకోవచ్చా? ఫామ్ 6 ఇప్పుడు డ్రాఫ్ట్ లో ఓట్లు లేని వాళ్ళు ఫామ్ 6 గారు అన్నారు ఇమీడియట్ గా దానికి ఫుల్ఫిల్ చేయాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి? ఇప్పుడు ఫామ్ 6 అనేది ఫామ్ 6 సబ్మిట్ చేయాలి. ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్ అనేది ఉంది. ఆ డిక్లరేషన్ ఫామ్ కూడా బిఎల్ఓ పరిధిలో ఉంటుంది. ఫామ్ 6 ప్లస్ డిక్లరేషన్ ఫామ్ రెండు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. కొత్తగా ఓటర్ నమోదు చేసుకోవాలనుకున్నాం. సార్ ఎక్స్క్యూజ్ మీ, ఓటు ఉందా లేదా, లేకపోతే తనకి ఏమైనా నోటీస్ వస్తుందా తెలుసుకోవడానికి ఏదైనా సింపుల్ మెకానిజం ఏదైనా ఉందా? అంటే ఆన్లైన్లో వెరిఫై చేసుకోవడానికి కానీ ఇంకేదైనా ఎస్ఎంఎస్ పంపించడం కానీ ఆన్లైన్ వెబ్సైట్ ఈసీఐ.gov.in అది ఉండేదండి. voters.eci.gov.in అందులో ఉంటాయి. ఇది కాకుండా ప్రతి ఒక్క బిఎల్ఓ లెవెల్లో ఆ లిస్ట్ ఉంటుంది. ఎవరికి నోటీస్ అందజేస్తున్నాము అనేది ఆ లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. తర్వాత నోటీస్ ప్రతి ఒక్క వ్యక్తికి వస్తుందండి. ఎవరైతే అనామలీస్ లిస్ట్ ప్లస్ నో మ్యాపింగ్ వాళ్ళు ఉన్నారో వీళ్ళకి 90 లక్షల మందికి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి వస్తుంది అనేది బిఎల్ఓ లెవెల్లో ఆ డీటెయిల్స్ ఉంటాయి. ఇది కాకుండా ఈఆర్ఓ నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్ అందిన వాళ్ళు తీసుకొని దానికి రిప్లై ఇవ్వాలి. సార్ రిప్లై ఇవ్వడం అంటే రిప్లై పోస్ట్ చేయాలా, లేకపోతే బిఎల్ఓకి ఇవ్వాలా, లేకపోతే తీసుకొచ్చి ఈఆర్ఓకి ఇవ్వాలా? బిఎల్ఓకి ఇవ్వచ్చు. తర్వాత డౌట్స్ ఉన్నప్పుడు ఈఆర్ఓ మే కాల్ ద పర్సన్ కన్సర్న్ అండ్ టేక్ హిస్ రిప్లై ఇన్ పర్సన్ ఆల్సో. So they don't have to attend the hearing sort of thing. It cannot be ruled away just like that, because there may be cases where some more additional information is required to clear a case. If it is simple, straightforward case, it can be cleared. Otherwise, some more information may be required, for which you may be called by the concerned ERO or AERO. So the reply can be given to BLO, right? సిఇఓ గారు ఇప్పుడు ఇది రిలీజ్ చేశారు కదా, ఆన్లైన్లో పెట్టారు కదా, పోలింగ్ బూత్ మారిందా? ఆ నెంబర్స్ మారుతాయా? బికాస్ సంబడి వాంట్స్ టు చెక్, బికాస్ ఐఎమ్ ట్రయింగ్ టు చెక్ మైన్, ఐ కుడెంట్ ఫైండ్ ఇన్ మై 2025 బూత్. సో పోలింగ్ బూత్ మార్చారా? వాట్ ఈస్ దట్ స్టేటస్? ఇప్పుడు కొన్ని జిహెచ్ఎంసీ పరిధిలో నెంబర్ కొన్ని మారాయి. అంటే బికాస్ ఆఫ్ అడిషనల్ ఇంతకుముందు 1800, 1700, 1600 అలా ఓటర్స్ ఉండడం వల్ల దాన్ని స్ప్లిట్టింగ్ చేసి కొత్త పోలింగ్ స్టేషన్స్ అనేది చేసుకోవడం జరిగింది. ఆ డీటెయిల్స్ ఏవనేది కూడా ఈఆర్ఓ పరిధిలో ఉంటాయి. ఎన్ని కొత్త పోలింగ్ స్టేషన్స్ అయినాయి, ఎన్ని స్ప్లిట్ చేసి కొత్తగా ఫామ్ చేశారు పోలింగ్ స్టేషన్ అనేది ఆ డీటెయిల్స్ ఈఆర్ఓ పరిధిలో ఉంటాయి. అది అర్థమైంది సార్, కొత్త పోలింగ్ స్టేషన్లు యాడ్ చేశారు. బట్ ఇఫ్ ఐ వాంట్ టు చెక్, వేర్ డూ ఐ గో అండ్ చెక్? బికాస్ యూ ఓన్లీ పుట్ అప్ ద పీడిఎఫ్స్. దెర్ ఇస్ నథింగ్ లైక్ వేర్ ఐ కెన్ చెక్. ఆ ప్రీవియస్ నెంబర్ ఓటర్ ఐడి ఉంటుంది అన్నది 2025ది, ఆ నెంబర్తో చెక్ చేసుకోవడానికి లేదు కదా? నెంబర్ మారుతాయి సార్, బికాస్ నెంబర్ ప్రీవియస్ పోలింగ్ స్టేషన్ నెంబర్ 1 సీరియల్ నెంబర్ 25 అంటే పోలింగ్ స్టేషన్ నెంబర్ 1 అయినా కూడా సీరియల్ నెంబర్ 25 ఉండకపోవచ్చు. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ సమ్ అడిషన్స్, బికాస్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్ అడిషన్స్ దేర్ నేమ్స్ మే కమ్ ముందుకు వస్తాయి. ఎపిక్ నెంబర్ గురించి అడుగుతున్నాను సార్. ఎపిక్ నెంబర్ అది సర్చబుల్ లేదు సార్. అది ఎపిక్ నెంబర్ మారదు కదా. ఎపిక్ నెంబర్ ఇస్ ఇండివిజువల్స్ మారుతుందా? మారు సార్. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ట్రాన్స్పరెంట్గా చేస్తామని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. సో మీరు కాన్స్టిట్యున్సీ వైజ్గా ఈ ఏఎస్డిడి లిస్ట్ ప్లస్ కాన్స్టిట్యున్సీ వైజ్గా డేటా ఒకటి రిలీజ్ చేయండి సార్. దాంతోపాటు అనామలీస్ లిస్ట్ కాన్స్టిట్యున్సీ వైజ్గా పేర్లు మనం చెక్ చేసుకోవడానికి నోటీస్ వస్తుందా లేదా? వెబ్సైట్లో మీరు ఏమైనా పెడతారా? మేము వెళ్ళి చేసుకొని ఆల్రెడీ అనామలీస్ లిస్ట్ ఆన్సర్ చేయండి ప్లీజ్, ఆన్సర్ చేయండి. ఏఎస్డి లిస్ట్ అండ్ అనామలీస్ లిస్ట్ విల్ బి పుట్ ఇన్ ద వెబ్సైట్. సార్ ఇక్కడ మాకు డేటా కూడా కాన్స్టిట్యున్సీ వైజ్గా స్టాటిస్టిక్స్ కూడా ఇవ్వండి సార్ మాకు. How many officials will hear the anomalies cases and because the number is 92 lakh, that's a lot of people. How will you address that within the short 1 month period that you have? That means essentially every voter will get less than a minute to address the anomalies. So how do you plan to address that? I already answered this question. Again, I am telling you, there are already 890 AEROs are there.
119 EROs are there. Apart from this, we are writing to ECI seeking permission to engage additional 1,000, nearly 1,000 AEROs to help in the process. Okay? సార్ మహేందర్ రెడ్డి బిగ్ టీవీ నుంచి ఇప్పుడు 100% ఎమ్యూనిషన్ ఫారాలు అందినట్టేనా, ధృవీకరించినట్టేనా మీరు? అలాగే 74 లక్షల మంది ఫారాలు అంటే నంబర్ అంటే చాలా పెద్ద సంఖ్య. మరి దీంట్లో మరణాలు కావచ్చు, మిస్ అయిన కావచ్చు, వేరే ప్రాంతాలకు వెళ్ళి కావచ్చు. దీనిపైన ఆగస్టు 16 వరకు 19 వరకు కదా సార్, అక్టోబర్ వరకు అన్నారు. సో 74 లక్షల నంబరింగ్ అనేది నాకు చిన్న విషయం కాదు. అలాగే ఒకటికంటే 2 ఓట్లు ఉన్నవి 6 లక్షల వరకు గుర్తించామని అంటున్నారు సార్. దాదాపు ఎంత 6,70,000 అంటే వరకు గుర్తించారంటున్నారు. సో ఇంకా ఎందుకు పర్యవేక్షణ లోపం జరిగిందా ఇన్నాళ్ళుగా? ఇంకా అలాంటివి ఏమైనా పునరావృతం అవుతాయా భవిష్యత్తులో? ఎన్రోల్డ్ ఇస్ మల్టిపుల్ ప్లేసెస్, డబుల్ 2 చోట్ల ఉండడం అనేది గుర్తించారు. అందువల్ల కొంత ఏజ్ తెలిస్తే వెళ్తాయి. వీళ్ళ డీటెయిల్స్ మీకు ఇచ్చిన దాంట్లో ఉన్నాయి కదండి. 2,65,00,000 ఎన్యూమరేషన్ ఫామ్స్ వాపస్ వచ్చాయి. ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేస్తామో వాపస్ వచ్చినవి 2,65,00,000. సో రానివి వివిధ కారణాల వల్ల. ఆ కారణాలు ఏంటి అనేది మేము ఏజ్ తెలిసి 70 లక్షల పైసలకు ఏం చేయాలని గుర్తించాం. చనిపోయిన వారు, తర్వాత మైగ్రేట్ అయిన వారు, షిఫ్టెడ్, తర్వాత ఈ డూప్లికేట్స్, ఇవన్నీ కూడా ఆ నెంబర్స్ ఇచ్చాం కదా మీకు. అదే అండి సార్. ఇప్పుడు మీరు యాబ్సెంటీస్ని ఎట్లా గుర్తించారు సార్? అంటే యాబ్సెంట్ ఫ్రమ్ ద ఆర్డినరీ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ఆర్ టెంపరీ యాబ్సెంట్ ఆర్ పర్మనెంట్లీ యాబ్సెంట్. ఎన్యూమరేషన్ ఫామ్ ఏదైతే ఆ ఎన్యూమరేషన్ ఫామ్ పైన ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్కి వెళ్ళి పంచడం జరుగుతుంది. అడ్రస్లో లేరు కాబట్టి యాబ్సెంట్ కింద వచ్చేస్తుంది. యాబ్సెంట్ పర్మనెంట్లీ షిఫ్టెడ్ పర్సన్స్ ఇన్ పర్సన్ నిర్ధారించుకున్నారు. ఫోన్ చేసి కనుక్కోవడం వల్ల పర్మనెంట్లీ షిఫ్టెడ్ అవుతుంది. Absent when they went to the place, they are not there in the address comes in the address. సార్ 90 lakhs నోటీస్ ఇస్తున్నారు. అందులో 62 lakhs 60 lakhs. 62 lakhs 60 32. ఆ 60 lakhs లో 11 రకాల సమస్యలతోని వాళ్ళకు నోటీస్ ఇస్తామని చెప్తున్నారు. ఈ 2002 డేటాబేస్ కొన్ని వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఆ ఓటర్లు ఉన్నారు. ఏపీకి సంబంధించి కానీ కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు అంతకుముందు ఓటర్ లిస్టులో అక్కడ ఉంటే అది కూడా యాక్సెప్ట్ చేస్తారు సార్. No, anomalies 11 రకాలు చెప్తున్నారు. ఎవరికి వచ్చాయి? ఎవరినైతే మ్యాప్ చేశామో మ్యాప్ చేసిన వాళ్ళలో ఈ అనామలీస్ గుర్తించారు. 2002 పేరు, 2002 ప్లస్ ఇప్పుడు ఉన్నది 2 మ్యాప్ చేయడంలో వచ్చిన అనామలీస్ 60 లక్షల మంది. 2002లో పేరు ఉన్నవాళ్ళు 2025 2 మ్యాచ్ చేసాము, తప్పులు కనపడ్డాయి కదా, 11 రకాల తప్పులు. వాటిని అనామలీస్ మేజర్ కనబడే తప్పులే అంటే ప్రధానంగా ఈ 11 తప్పులు, ఈ 11 విధాల తప్పులు, ఈ 11లో ఏదో ఒకటి ఉండొచ్చు. సార్ ఈ సెకండ్ టైప్స్ లో ఏదో ఒక టైప్ ఉంటుంది. సార్ సెకండ్ పేజ్లో మీరు మెన్షన్ చేశారు, యాజ్ ఆఫ్ 10th August అవుట్ ఆఫ్ 3.38 crore electors, a total of 2.64 electors have submitted their enumeration forms reflecting overwhelming participation during the enumeration phase of SAR అని ఉంది కదా సార్. సో ఇందులోంచే మీరు ఇప్పుడు 32 lakhs ఏవైతే ప్రాపర్గా సబ్మిట్ చేయలేదు అంటున్నారో ఇందులోంచే మీరు వాళ్ళని 32 lakhs ఇస్తున్నారా సార్? సో ఇందులో ప్రాపర్గా సబ్మిట్ చేసిన నంబర్ ఎంత సార్? ఎస్ఐఆర్ ప్రాపర్గా సబ్మిట్ చేసి అప్రూవ్ అయిన నంబర్ ఎంత సార్? ఎస్ఐఆర్ 32 lakhs టోటల్ అవుట్ ఆఫ్ దిస్ 2.64 దట్ యూ హ్యావ్ రిసీవ్డ్. 2.60లో వాళ్ళు సబ్మిట్ చేసిన ఫార్మ్స్ 32 lakhs అనామలీస్ కాకుండా వేరే విధంగా నో మ్యాపింగ్ కేటగిరీ కింద తీసుకున్నది. నో మ్యాపింగ్ అంటే వాళ్ళ 2002 దానికి లింక్ చేయలేదు, రోజుని ఏ విధంగా కాలమ్స్ ఫిల్ చేయలేదు, కేవలం 2025 యొక్క డీటెయిల్స్ మాత్రమే పెట్టారు కాబట్టి నో మ్యాపింగ్ కేటగిరీ కింద వస్తారు. మ్యాపింగ్ అంటే 2002ది ఇప్పుడు 2026ది రెండింటినీ కలపడమే మ్యాపింగ్. Sir, my point is, sir, 2.64 crore enumeration forms have been received అంటున్నారు కదా.
ఈ 32 ల్యాక్స్ ఏవైతే అన్మ్యాప్డ్ అంటున్నారో అవి ఇది పార్ట్ ఆఫ్ దిస్ 2.62 crore Part of 2.62. పార్ట్ ఆఫ్ 2.62 64. సో ప్రాపర్గా సబ్మిట్ చేసిన వాళ్ళ సంఖ్య ఎంత సార్ ఇన్ దిస్ 2.64? 32 lakhs తీసేస్తే రిమైనింగ్. మిగతా 2.3 హ్యావ్ ప్రాపర్లీ సబ్మిటెడ్ SAR ఫార్మ్స్. సార్ ఇది ఫ్యామిలీ రిజిస్టర్డ్ సర్టిఫికేట్ స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చింది, అది స్టిల్ యాక్సెప్టబులా లేదా అది క్లారిటీ ఇవ్వండి సార్. ఎఫ్ఆర్సి సార్, ఎఫ్ఆర్సి ఫ్యామిలీ రిజిస్టర్డ్ సర్టిఫికేట్. Family register certificate is not acceptable. Election Commission of India has given a clear direction why it cannot be accepted. Okay. సార్ ఇంకోటి వెస్ట్ బెంగాల్లో ట్రైబ్యునల్స్ సెటప్ చేసినట్టు ఇక్కడ కూడా ట్రైబ్యునల్స్ సెటప్ చేసే ఛాన్స్ ఉన్నదా? లేదండి, అవసరం ఉండదు కోర్టు. సార్ ఈ పర్మనెంట్ రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది Form 6. వాళ్ళు